జకర్యా గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ముందుగా మనం ధ్యానించిన ఎజ్రా గ్రంథము, నెహమ్యా గ్రంథానికి, జకర్యా గ్రంథానికి సంబంధం ఉంది కాబట్టి ఆ గ్రంథాన్ని మనం ధ్యానించుకోవడం క్రమంగా ఉంటుందని తలంపును దేవుని పక్షంగా ఆలోచన చేసి జకర్యా గ్రంథానికి వెళ్తున్నాం. ఏ రీతిగా సంబంధంగా ఉంది అని మనం ముందుగా పరీక్షించవచ్చు. ఎజ్రా గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుని మందిరం, యెరూషలేము మందిరం పడగొట్టబడిందని, అది కట్టబడాలి అని దేవుడు ఆశించి జెరుబ్బాబెలును, యెహోషువను ఆ పని కొరకే నియమించి పంపించాడని మనం చదువుకున్నాం. వాళ్ళు 3వ అధ్యాయంలో ఎజ్రా గ్రంథంలో పని ప్రారంభించారు, కానీ పని ఆగిపోయింది 4వ అధ్యాయంలో. కానీ 5వ అధ్యాయంలో స్పష్టంగా మొదటి వచనం నుంచి 2-3 వచనాల్లో హగ్గై, జకర్యాల ప్రవక్తయుడు హగ్గై, జకర్యాల ప్రోత్సాహంతో, పురుకొల్పుతో పని మరలా ప్రారంభించబడింది అంది. కనుక జకర్యా ఎక్కడ పిక్చర్లోకి వస్తారంటే, మందిరం పని ప్రారంభించబడింది, ఆగిపోయిన తర్వాత జెరుబ్బాబెలు, యెహోషువలు దాన్ని చేయలేమనుకున్నారు. మనం లోపల వివరాల్లోకి వెళ్ళినప్పుడు మనకు అది అర్థమైంది. అయినా కొన్ని మాటలు మనం చూద్దాం. మొదటి అధ్యాయంలో మనం చదువుకున్న 16వ వచనం నేను చదువుతాను. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము కలవాడున్నాయి, నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. జకర్యా ద్వారా దేవుడు నా మందిరము కట్టబడుతుంది, మీరు దాని గురించి వేరుగా ఆలోచించాల్సిన పని లేదు అని చెప్తా ఉన్నాడు. ఇంకా తర్వాత యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. యెరూషలేము మీద అంటే నెహమ్యా గ్రంథంలో యెరూషలేము పట్టణ ప్రాకారం కట్టబడింది కనుక శిల్పకారులు నూలు సాగలాగుదురు అంటే, నూలు సాగలాగడం అంటే మన బయలుదారులు తాడు కడతా ఉంటారు, లాగుతూ ఉంటారే అదనమాట. అంటే కట్టేవాళ్ళు పని చేసినప్పుడు తాడు కడతారు, లాగి కడతా ఉంటారు. శిల్పకారులు ఆ పని చేస్తారు కాబట్టి శిల్పకారులు నూలు సాగలాగుతారు. అంటే నెహమ్యా కాలంలో జరిగినటువంటి పట్టణ ప్రాకారం పని కూడా జరుగుతుంది అని దేవుడు వాళ్ళతో ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు. 586 క్రీస్తు పూర్వం పట్టణ ప్రాకారం పడగొట్టబడింది, దేవాలయం పడగొట్టబడింది, అగ్నిచేప కాల్చబడ్డాయి. 536 వరకు అసలు దాని గురించిన ప్రస్తావన ఎవరికి రాలేదు. వాళ్ళు రావడానికి, తిరిగి రావడానికి, కట్టడానికి వీల్లేకపోయింది. కానీ కోరేశ్వరాన్ని ఆజ్ఞాపించి మందిరం మాత్రము కట్టమన్నాడు. దాని కొరకే జెరుబ్బాబెలు, యెహోషువను సిద్ధపరిచి పంపించాలనుకున్నా కానీ వాళ్ళు కూడా పరిస్థితులను బట్టి, ఆటంకాలను బట్టి పని 15 సంవత్సరాలు ఆగిపోయింది. వాళ్ళు కూడా తమ కాలంలో పని జరగదేమో అని బహుశా అనుకుని ఉంటారు. ఎందుకంటే 4వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం 9వ వచనంలో జెరుబ్బాబెలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జెరుబ్బాబెలుతో మాట్లాడుతున్నాడని పైన ఉంది. అయితే 9వ వచనంలో జెరుబ్బాబెలు చేతులు ఈ మందిర పునాది వేసి ఉన్నవి అంటే ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయంలో పునాది వేయబడింది. ఆ తర్వాత అనమాట అతని చేతులు ముగించబడలేదు. 6వ అధ్యాయం 15వ వచనంలో ముగించబడింది. కనుక ఇట్లా ఇది ప్రవచనం ఎప్పుడు చెప్పబడింది? 3వ అధ్యాయం తర్వాత, 4వ అధ్యాయంలో పని ఆగిపోయినప్పుడు, 5వ అధ్యాయంలో తిరిగి పని ప్రారంభించబడే సందర్భంలో, 5వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం మనం అనుకున్నామే, దేవుడు హగ్గై ద్వారా జకర్యాను పురికొల్పారని. ఆ సందర్భంగా దేవుడు జెరుబ్బాబెలుతో ఈ మాటలు చెప్పినట్టుగా, జెరుబ్బాబెలుతో ఈ మాటలు జకర్యా ద్వారా చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. యెహోషువ కూడా కృంగిపోయాడు. నేను ఆదివారం కూడా ఈ సంగతి మనం చెప్పుకున్నాం. ఎందుకు కృంగిపోయాడంటే 3వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడి ఉండుట, సాతాను ఫిర్యాదు తన కుడిపార్శ్వమున నిలబడి ఉంట అతడు నాకు కనపరిచెను. యెహోషువ జీవితంలో లోపాలు సాతాను దేవునికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో ఆ విషయాలు మళ్ళా చూసుకోవచ్చు మనం. కానీ 3వ అధ్యాయంలోనే దేవుడు యెహోషువను బలపరిచి 3వ అధ్యాయం 7వ వచనంలో చెప్పిన మాట, 7వ వచనం చివరి 2 లైన్లు, నీవు నా మందిరపు అధికారివై ఉండు, నా ఆవరణములను కాపాడువాడుగా ఉంటావు.
యెహోషువ, నువ్వు కృంగిపోనక్కర్లేదు, నువ్వు నా మందిరానికి అధికారిగా ఉంటావు, నా ఆవరణాలు కాపాడుతావు అని యెహోషువను దేవుడు బలపరచడం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇంకా మిగిలిన అధ్యాయాలు కూడా చూడవచ్చు. కొన్ని మాటలు మనం చూడడానికి ప్రయత్నిస్తాం. 2వ అధ్యాయంలో మనం కూడా ఒక మాట మనం చూడం. 2వ అధ్యాయంలో 4వ వచనము 2వ లైన్లో మనం చూస్తే అక్కడ సంగతి ఏంటంటే 2వ అధ్యాయం 5వ వచనంలో, నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొని ఒకడు నాకు కనబడ్డాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, యెరూషలేము యొక్క పొడవు వెడల్పు ఎంత అయింది కొలిచి చూడబోతున్నా అన్నాడంట. ప్రాకారమే లేదయా, ఏం పొడవు చూస్తావు, ఏది వెడల్పు చూస్తావు నువ్వు అని అంటూ 4వ వచనంలో 2వ పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉంటుంది. ప్రాకారము లేని ఇప్పుడు మరి లేకపోతే ఎట్లా? 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రాకారం కట్టబడుతుంది, నేనే ప్రాకారంగా ఉంటాను. రాళ్లతో కట్టబడిన ప్రాకారం మంచిదే కానీ అయితే అగ్ని ప్రాకారం ఇంకా మంచిది అన్నమాట. కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మందిరము కట్టబడుతుందని, ఆ తర్వాత పట్టణానికి ప్రాకారం కూడా కట్టబడుతుందని దేవుడు తానే ప్రాకారంగా ఉంటానని చెప్పడం. ఇంకా 2వ అధ్యాయంలో నేను వారి మధ్య నివసిస్తాను అని చాలా మాట్లాడి 2వ అధ్యాయం ధ్యానించడం మనం చూడవచ్చు. 6వ అధ్యాయంలో ఇంకో మాట, 6వ అధ్యాయం 12వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. ఇది జెరుబ్బాబెలు కాలంలో కట్టబడిన మందిరం కాదు. చిగురు అనే సేవకుడు అంటే ప్రభువు యేసుక్రీస్తువారు. చిగురు అనే సేవకుడు కలడు. మరి జకరియా గ్రంథ కాలంలో ఉన్నాడా? ఆయన ఉన్నాడు. ఎంత మంచిగా చూసుకోండి, కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. చిగుర్చును అంటే భవిష్యత్తు అన్నమాట. ఉన్నాడు అంటే ఆయన ఎలకాలం ఉన్నవాడు. చిగుర్చును, భూలోకములో చిగురిస్తాడు. జకరియా గ్రంథం కాలం తర్వాత సుమారుగా 440 ఏళ్లకు ఆయన భూలోకములో చిగురులాగా వచ్చాడు. 6వ అధ్యాయంలో వివరాలు మరో మనం చూసుకోవచ్చు. అతడు యెహోవా ఆలయమును కట్టునంటే ప్రస్తుత కాలం ఉన్నటువంటి అక్షరార్థమైన మందిరం కాదు, ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడుతుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో ఆదిలో నుంచి 3000 మంది బాప్తిసం పొందారు, వారు సంఘముగా చేర్చబడివి అని చెప్పుకున్నామే. దాన్ని గురించిన ప్రవచనము 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. కనుక మందిరము కట్టబడును అంటే ఎజ్రా గ్రంథములో కట్టబడిన మందిరాన్ని గురించిన విషయాలు అక్కడ ఉన్నాయి. మరి అంత మాత్రమే కాకుండా సంఘము భూలోకములో క్రీస్తు ద్వారా కట్టబడుతుంది అనే విషయాలు కూడా ఈ మందిరమే కాదయ్యా, రాబోయే దినాల్లో యెహోవా చిగురు భూలోకములో చిగురిస్తాడు. అతడు కలడు, ఉన్నాడు, అప్పుడు కూడా ఉన్నాడు, పాత కాలంలో ఉన్నాడు. అయితే చికిత్సే దినాలు వస్తాయి, ఇంకా 440 ఏళ్ళకి భూలోకంలో చేయిస్తాడు. అతడు యెహోవా ఆలయమును కట్టును. ప్రభు అయిన క్రీస్తు యేసువారు తన ఆలయాన్ని కట్టే విషయమై, ఆ మాట బాగుంది. 13వ వచనం కూడా, అతడే యెహోవా ఆలయమును కట్టును. ఎంత మంచి మాట వస్తాడు. ఇంకెవరు కట్టారు? యేసుక్రీస్తు వారే కడతారు. అతడు ఘనత వహించుకొని సింహాసనాసనుడు ఏళ్ళు. ఇదెప్పుడు? ఇది 2వ రాకడలో భూలోకములో ఆయన చేయబోయే వేండ్ల పరిపాలన. కనుక ఒక్క వచనములోనే ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క మొదటి రాకడ, 2వ రాకడ కూడా చెప్పబడ్డాయి. 14వ వచనం, ఆ కిరీటము యెహోవా ఆలయంలో జ్ఞాపకార్థముగా ఉంచబడుతుంది. ఆలయాన్ని గురించిన ప్రస్తావన అక్కడ కూడా ఉంది. కనుక జకరియా గ్రంథం అంతా ఆలయాన్ని గురించిన ప్రస్తావన ఎక్కువగా ఉంది. కొద్దిగా యెరూషలేము పట్టణ ప్రాకారముల గురించిన విషయాలు కూడా ఉన్నాయి. వివరాల్లోకి వెళ్ళినప్పుడు మళ్ళా మనం చూడొచ్చు. 8వ అధ్యాయంలో కూడా మందిరాన్ని గురించి చూడండి. 8వ అధ్యాయం 9వ వచనం, యెహోవా మందిరమును కట్టుకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలంలో వినువారులారా ధైర్యము తెచ్చుకోండి. పునాది వేసిన దినమున పలికిన మాటలంటే యెషయా 3వ అధ్యాయం అన్నమాట. ఆ మాటలు మళ్ళీ దేవుడు జకరియా ద్వారా జ్ఞాపకం చేస్తామని
చివరి అధ్యాయం 14 వచనానికి రండి. 14వ అధ్యాయంలో చివరి వచనం, ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతి యెహోవా మందిరములో ఉండడు. కనుక చివరిలో కూడా ఆ మందిరాన్ని గురించి ప్రస్తావన. కనుక జకరియా గ్రంథానికి ఎజ్రా నెహెమ్యాల గ్రంథానికి ఎంత సంబంధం ఉందో మనం చూస్తా ఉన్నాం. మధ్య భాగంలో కూడా మనం ధ్యానించినప్పుడు ఆ వివరాలు మనకు పూర్తిగా అర్థమవుతాయి. అప్పుడు మనము ఇంకా సంపూర్తిగా మనము ఆలోచన చేసుకోవచ్చు. ఈ గ్రంథములో 14 అధ్యాయాలను మొట్టమొదటి 6 అధ్యాయాలు ఒక భాగంగాను, 7, 8 అధ్యాయాలు రెండవ భాగంగాను, 9 నుంచి 14 వరకు అంటే చివరి 6 అధ్యాయాలు మూడవ భాగంగా మనము చూడవచ్చు. 3 భాగాలుగా ప్రాముఖ్యంగా మనం చేసి ధ్యానించవచ్చు. ఇందులో యెహోవా వాక్కు అనే పదము 28 పర్యాయములు కనిపిస్తుంది. యెహోవా వాక్కు అనే పదం. కనుక ఈ గ్రంథమంతా కూడా జకరియా దేన్ని బట్టి వ్రాశాడు? యెహోవా పలికిన వాక్కులే వ్రాశాడు. యెహోవా పలికిన వాక్కులే. దాని వివరం కూడా యెహోవానే పలికాడు. యెహోవా అనగా తండ్రి దేవుడు కానీ కుమారుని దేవుడు కానీ అన్నమాట. వాడు చెబితేనే జకరియా వ్రాశాడు. అంతకుమించి ఇంక వేరే అంశం ఏమీ లేదు. వివరాలు మళ్ళా మనం చూద్దాం కొద్ది నిమిషాల్లో. యెహోవా ఎట్లా పలికాడు, ఎవరి ద్వారా పలికాడు, ఏ రీతిగా పలికాడు అనే విషయాలు మనం చూద్దాం. మనం చదువుకున్న మొదటి వచనంలో దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం అని ప్రారంభమైంది. మనము ఎజ్రా గ్రంథాన్ని చదువుకున్నప్పుడు దర్యావేషు రాజు మనకు కనిపించాడు. అప్పుడు ఈ చార్ట్ మనం చూసాం. దర్యావేషు రాజు కాలములో మందిరము సమాప్తి చేయబడింది అని మనం అనుకున్నాం. దర్యావేషు పాలన కాలాన్ని బట్టి చూస్తే క్రీస్తు పూర్వము 521 నుండి 480 దాకా పరిపాలించారు. కానీ ఇక్కడ మొదటి వచనంలో దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం అంటే ఏ సంవత్సరం చెప్పండి, మీకు అర్థమైతే చెప్పగలం. ఈయన పరిపాలన 521, 2వ సంవత్సరం అంటే క్రీస్తు పూర్వం కాబట్టి తగ్గుతూ వస్తాయన్నమాట. మొదటి సంవత్సరం అంటే 521, 2వ సంవత్సరం అంటే 520. 520లో జకరియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఆ విషయాలు వివరంగా మనం చూస్తాం. చూడండి, దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెల కూడా చెప్పాడు దేవుడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. వాక్కే, దేవుని మాటలే, ఇంక వేరే ఏం కాదన్నమాట. నేను ముందే చెప్పాను కదా, యెహోవా వాక్కు అనే పదము 28 పర్యాయములు ఈ గ్రంథంలో ఉంది. ఉండేదేమో 14 అధ్యాయాలు, ఇంచుమించు అన్ని అధ్యాయాల్లో ఉంది. అయితే 9వ అధ్యాయంలో కానీ 14వ అధ్యాయంలో మాత్రం లేదు. మిగిలిన చోట ఎక్కువ సార్లు ఉందన్నమాట. మిగిలిన అధ్యాయంలో కనీసం ఒకసారైనా ఉంది యెహోవా వాక్కు, యెహోవా అనే పదం. వాక్కు అనే పదం లేకపోయినా మిగిలినవన్నీ కూడా యెహోవా వాక్కులే. ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, జకరియా ప్రవక్త అయినా ప్రవక్తనేవుడు స్వంత మాటలు చెప్పేవాళ్ళు కాదు, తాము ఊహించి చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళకి అర్థమైనా కాకపోయినా దేవుడు చెప్పిన మాటలే, యెహోవా పలికిన వాక్కులే. పలికిన విధానము, చూపించిన విధానాలు తేడా ఉంటాయి. ఈ గ్రంథం మరీ తేడాగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లో మనము చూడబోతున్నాం. తర్వాత 7వ అధ్యాయము మొదటి వచనంలో మరొక రీతిగా ఉంది. అంటే ఇంకో మాట ఉందన్నమాట. దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరం ఏంటి? 2వ సంవత్సరం అంటే మీరు క్రీస్తు పూర్వం 520 అన్నారు. 4వ సంవత్సరం చెప్పండి. 522వ సంవత్సరం అయితే 3వ సంవత్సరం ఏమవుతుంది? 519. 4వ సంవత్సరం అంటే 518. ఈ 2 లేఖనాలను బట్టి జకరియా గ్రంథంలోని ప్రవచనాలు క్రీస్తు పూర్వము 520 నుండి 518 మధ్య ప్రకటించబడిన యెహోవా వాక్కుల్లో నుండి మనకు అందించబడ్డాయి. ఒకసారి హగ్గై గ్రంథం కూడా దీనికి పారలుగా ఉండే గ్రంథం అనుకున్నాం కదా. మరి హగ్గై గ్రంథాన్ని చూద్దాం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో దర్యావేషు ఏలుబడి యందు ఆయన కూడా 2వ సంవత్సరమే. కానీ ఏ నెల అది? 6వ నెల. జకర్యాది 2వ సంవత్సరము 8వ నెల. కనుక దేవుని వాక్కు
హగ్గైకి ముందుగా ప్రత్యక్షమైందా, జకర్యాకు ముందుగా ప్రత్యక్షమైందా? 2వ సంవత్సరము 6వ నెల హగ్గైకి, 2వ సంవత్సరము 8వ నెల జకర్యాకి. అంటే హగ్గైకి ప్రత్యక్షమైన తర్వాత 2 నెలలకు అన్నమాట. కనుక హగ్గైకి ముందా, జకర్యాకి ముందా? హగ్గైకే ముందు. హగ్గై గ్రంథాన్ని మనం ప్రస్తుతం చూసుకోవడం లేదు. ఒకవేళ చూసుకుంటే హగ్గై గ్రంథం అంతా మందిరాన్ని గురించే. తర్వాత హగ్గైలో కూడా చూడండి, ఇది 2వ సంవత్సరము 6వ నెలలో మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయంలో 15వ వచనంలో దర్యావేషు ఏలుబడింది 2వ సంవత్సరము 6వ నెలే. కనుక మొదటి అధ్యాయం అంతా 6వ నెలే. 2వ అధ్యాయం మొదటి వచ్చింది చూడండి, 7వ నెలలో 21వ దినం. అంటే 2వ అధ్యాయము 7వ నెల 21వ దినం. 2వ అధ్యాయం 10వ వచనంలో 2వ సంవత్సరము ఏలుబడిలో 2వ సంవత్సరము 9వ నెల. అంటే 6వ నెలలో కొన్ని ప్రవచనాలు, 7వ నెలలో కొన్ని ప్రవచనాలు, 9వ నెలలో కొన్ని ప్రవచనాలు, 3 కూడా 2వ సంవత్సరమే. కనుక హగ్గై గ్రంథంలో హగ్గైకి దేవుడి సెలవించిన వర్తమానాన్ని 6, 7, 8, 9 4 నెలల కాలమే అన్నమాట. ఎంత స్పష్టంగా మనం చూసుకోవచ్చు చూడండి. మరి 2వ సంవత్సరం ఏ సంవత్సరం అనుకున్నాము? క్రీస్తు పూర్వము 520లో 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల. ఒకవేళ మన ఇంగ్లీష్ క్యాలెండర్ పోల్చుకుంటే 6 అంటే 6 + 3 అని వేసుకోవచ్చు అనమాట. 9వ నెల, 9వ నెల, 10వ నెల, 11వ నెల, 12వ నెల డిసెంబర్ వరకు అనమాట. అంటే క్రీస్తుపూర్వం 520లో సెప్టెంబర్ మాసం నుండి డిసెంబర్ మధ్య ఆ 4 నెలల కాలంలోనే హగ్గై ద్వారా దేవుడు ప్రవచనాన్ని ఇశ్రాయేలు ప్రజలకు అందించి ఆ కాలంలోనే మందిరం పని ప్రారంభించబోయేట్టు చేశారు. ఎందుకంటే మొదటి అధ్యాయం 15 వచనం చూడండి, వారు కూడి వచ్చి దర్యావేషుకు ఏలుబడింది 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి యగు తమ దేవుని మందిరపు పని మొదలు పెట్టిరి. కనుక ఎప్పుడు ఇజ్రా గ్రంథములు పని మొదలైంది అంటే ఇక్కడ క్లియర్గా డేట్ మనం చూడగలుగుతున్నాం. అది క్రీస్తు పూర్వము 520వ సంవత్సరం. మరి ఏ నెల? 6వ నెల. ఏ దినము? 24వ దినం. 6వ నెల అంటే మనం సెప్టెంబర్ అనుకున్నాం కదా, సెప్టెంబర్ ఒకవేళ 24 కాదు, కొంచెం ముందేనే కావచ్చు అనమాట. కనుక క్రీస్తు పూర్వము 520 సెప్టెంబర్ మాసంలో ప్రారంభం చివరి దాకా కొంచెం ముందు వెనకనుకోండి. హగ్గై ద్వారా దేవుడు మాట్లాడుతూ పునాది కూడా వేయించేశాడు. 7వ నెల మళ్ళా 9వ నెలలో మిగిలిన ప్రవచనాలు హగ్గై ద్వారా ఇచ్చాడు. జకర్యా ప్రవచనం ఎప్పుడు అనుకున్నాము? జకర్యా ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెల. ఆయనేమో 6, 7, 9 అంటే 8 నెలల మధ్యలో గ్యాప్ ఉంది అనమాట. ఆ 8వ నెలలో జకర్యా ద్వారా ప్రవచనాన్ని ప్రారంభించాడు కానీ అయితే ఈ ప్రవచనము 4వ సంవత్సరం దాకా వెళ్ళింది. 4వ సంవత్సరంలో 9వ నెల వరకు. 2వ సంవత్సరం 8వ నెల, 4వ సంవత్సరం 9వ నెల అంటే 2 సంవత్సరాల 1 నెల రోజుల కాలంలో జకర్యా ప్రవచించాడు. హగ్గై 4 మాసాల్లోనే, జకర్యా 2 సంవత్సరాల 1 నెల కాలంలో ప్రవచించాడు. కనుక బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అనేకమైన విషయాలు మనకు అర్థమవుతాయి. నేను ఆ మాట కింద రాస్తాను చూడండి. దర్యావేషు ఏలుబడిలో క్రీస్తుపూర్వం 521 కాబట్టి హగ్గై ప్రవచనాలు క్రీస్తుపూర్వం 520లో, జకర్యా ప్రవచనాలు 520 నుండి 518 వరకు అని మనం అనుకోవచ్చు. నెహెమ్యా గ్రంథం యొక్క ప్రస్తావన స్పష్టంగా ఉంది అని మనం తెలుసుకోవాలంటే ఈ జకర్యా ఎవరో చూడండి. జకర్యా ఎవరో మొదటి వచనంలోనే ఉంది. యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యా. ఈయన బెరక్యా కుమారుడైన జకర్యా అని మాత్రమే జకర్యా గ్రంథంలో ఉంది. అంటే జకర్యా తన గురించి ఎక్కువ వివరాలు చెప్పలేదు. వాళ్ళ నాయన పేరు, కుటుంబం పేరు మాత్రం చెప్పాడు. ఇద్దో కుటుంబానికి చెందినవాడు బెరక్యా కుమారుడు.
కానీ నెహెమ్యా జకర్యాల గురించిన కొన్ని వివరాలు చెప్పారు. చూడండి, మనము నెహెమ్యా గ్రంథాన్ని 12వ అధ్యాయాన్ని నేను ఆదివారం కూడా చూసుకున్నాం. అయితే ఇద్దో కుమారుడు జకర్యా ప్రస్తావన నేను చూసుకోలేదు. లేవీయులలో అని 6వ వచనం ప్రారంభిస్తూ 16వ వచనం వచ్చేసరికి ఇద్దో ఇంటి వారిలో జకర్యా, ఇద్దో ఇంటి వారిలో జకర్యా అంటే జకర్యా పేరు చెప్పలేదు నెహెమ్యా కూడా, బెరక్యా కుమారుడు, కానీ ఇద్దో ఇంటికి చెందినవాడు కనుక జకర్యా ఎవరు అంటే లేవీయుడని మనకు అర్థమవుతుంది అన్నమాట. 6 నుంచి 16 వచనాలు చదివితే లేవీయుల కుటుంబానికి చెందినవాడు. నిన్న ఆదివారం మనము లేవీ కుటుంబానికి చెందినటువంటి ఎల్యాషీబుని గురించి ధ్యానం మనం చేశాం. ఎల్యాషీబు పేరు కూడా ఇందులో ఉంది. యెహోయాకీము దినములలో అని చెబుతూ ఆ మధ్య భాగములో పైన యెహోయాకీము ఎల్యాషీబుని కరెను, అది 11వ వచనం. ఎల్యాషీబు యోయాదాను కరెను, యోయాదాను కరెను, యోయాదా యెహోవాను కరెను. నిజమే, ఈ కాలములో అంటే యెహోయాకీము దినముల్లో అంటే ఎల్యాషీబు నాన్నగారి దినములలో పితరుల ప్రధానులు యాజకులై ఉండేవి. వారెవరైనగా అంటూ ఇద్దరు ఇంటికి చెందిన జకర్యా అంటే ఎల్యాషీబు యొక్క తండ్రి గారి కాలంలో జకర్యా యాజకుడిగా ఉన్నారన్నమాట. ఆ రోజుల్లో ఒకరే యాజకులుగా ఉండరు, 24 యాజకులుగా ఉంటారు, 24 మంది. బహుశా 12 నెలలకు నెలకి ఇద్దరు చొప్పున యాజకులుగా ఉంటారు. ఇద్దరు ఎందుకని మీరు అంటారేమో, ఇప్పుడు 24 అవర్స్లో మన వాళ్ళు 3 షిఫ్ట్ చేస్తే 8 గంటలలాగా బహుశా. మరి 24 ఉందని నెలకిద్దరా నెలకు ముగ్గురా ఏం చేశారో వివరాలు మనకు తెలియదు. అయితే చరిత్రలో 24 యాజకులు ఉంటారు. లూకా గ్రంథం సువార్త 1వ అధ్యాయంలో అక్కడ నుండి జకర్యాను గురించి చెబుతూ జకర్యా తన వంతు చొప్పున యాజక ధర్మము జరిగించుండగానే మాట్లాడు. కనుక ఈ యాజకులకు వంతులు ఉంటాయి. కొన్నిసార్లు ఉదయకాలం వంతు, లేదా కొన్నిసార్లు రాత్రికాలం వంతు. డేకు 3 షిఫ్ట్లు అయితే ఉదయం, మధ్యాహ్నము, రాత్రి అట్లా కాబోలు. కనుక 24 ఉంటారు. వాళ్ళందరి పేర్లు చెబుతూ 16వ వచనంలో ఇద్దో ఇంటి వారికి చెందిన జకర్యా. కనుక నెహెమ్యా గ్రంథంలో ఈ జకర్యాను గురించిన ప్రస్తావన కూడా ఉంది. నెహెమ్యా కాలములో ఈ జకర్యా ఉన్నాడు అని మనం చూడొచ్చు అన్నమాట. ఈ చిన్న వివరాలతో జకర్యా గ్రంథ ధ్యానానికి మనం వెళ్దాం. కనుక జకర్యా ఎవరు? లేవీయుడు. అయితే అదే సమయంలో దేవుడు ఆయనకు ప్రవచనాలు ఇచ్చి ఒక ప్రవక్తగా దేవుడు ఆయన అలంకరించాడు, ప్రవక్తగా వాడుతున్నాడు. ఆయన ప్రవచనాలు 4 సంవత్సరంల 1 నెల దినాలు జరిగినాయని మనము చెప్పుకున్నాం. జకర్యా అనే పేరుకు యెహోవా చూచుకొనును అర్థం. హెబ్రీ భాషలో ఏ పేరుకైనా చివరిలో యా, జకర్యా, యా అని ఉంటే యెహోవా అని అర్థం అన్నమాట. జకర్యా అంటే యెహోవా చూచుకొను. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మందిరము పడిపోయింది, 50 ఏళ్ల కాలం పడిపోయింది. జెరుబ్బాబెలు ద్వారా మందిరానికి పునాది వేయబడింది క్రీస్తుపూర్వం 535లో. కానీ వెంటనే పని ఆగిపోయినప్పుడు అందరూ కృంగిపోయారు. అయ్యో, ఇన్నేళ్ళు మందిరం లేదనుకుంటే ఇప్పుడు వస్తుందనుకుంటే ఆగిపోయింది. కృంగిన సమయంలో మనమందరికీ బాగా తెలుసు, ఇంక ఈ మందిరం మేము కట్టలేము, మా జీవితకాలము కట్టలేము, మా పని పునాది వేసేంత వరకే, ఆ తర్వాత ఎవరు కట్టుకుంటారో ఏమో అని అందరూ అనుకునే దినాలన్నమాట కృంగిన సమయంలో. అందుకే మనం ఇందాక 4వ అధ్యాయం అనుకున్నాం, జెరుబ్బాబెల్ నీ చేతులు పునాది వేశాయి, నీ చేతులే ముగిస్తా ఏమనుకుంటున్నావు? ఎవరో కడతాను, ఎవరు ముగిస్తారనుకుంటారు? కాదు, నువ్వే ముగించాలి. కనుక వాళ్ళందరూ కృంగిన సమయంలో ఉన్నారు, కృంగుదలగా ఉన్నప్పుడు దేవుడు ఏ యాజకుల్ని ప్రవక్తగా వాడుతున్నాడంటే యెహోవా చూచుకోను అని అర్థం గల యాజకుడు ప్రవక్తగా ఉన్నాడన్నమాట. ఏమంటే ఒకవేళ ఈయన పోయినాడు అనుకోండి, ఏమో మందిరం ప్రావేశించినారు, ఆగిపోయిందయా, ఏమవుతుందో ఏమో అంటా ఉంటే యెహోవా చూసుకుంటాడు అని మన అందుబాటు. మనం కొన్నిసార్లు అన్నా దేవుడు సాయం చేస్తాడంటామే, ఆ మాట అనగానే ఎక్కడలేని ధైర్యం వస్తుంది అన్నమాట. ఎవరికైనా ఫోన్ చేసినా కానీ ప్రార్థన చేస్తామన్నా దేవుడు ఉన్నాడన్నా, మనం చూసుకునేవాడు ఉన్నాడన్నా,
మనకు ఉన్నాడన్నా ఓడిపోయింది కాదు, మనకు జయమిచ్చేవాడున్నాడు. సమస్య మనకు వస్తాయి, వాటన్నింటిలో జయమిచ్చే దేవుడన్నా అక్కడిచ్చాడన్నా ఇక్కడిచ్చాడన్నా అని చెప్తాము. నానే జకర్యా వెళ్ళగానే మన భాషలో జకర్యా అంటే అర్థం కాదు మనకు, కానీ వాళ్ళ భాషలో యెహోవా చూస్తున్నాడు వచ్చినావా రాయా అంటున్న వాళ్ళకి ఏమర్థమైంది? ఈ దేవుడే యెహోవా చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు? మందిరం పని 50 ఏళ్ళు పడిపోతే తిరిగి దాన్ని పునాది వేస్తే మళ్ళీ ఆగిపోయింది శత్రువుల ద్వారా, కానీ యెహోవా చూసుకుంటాడు. అంటే తిరిగి ఆయన ప్రారంభం చేస్తాడు. కనుక దేవుడు ఎవరిని వాడుకుంటాడో వాళ్ళ పేర్లు కూడా బైబిల్లో మనకు పాఠంగా ఉంటాయన్నమాట. యెహోవా చూసుకొనును. జకర్యాలు చాలా మంది ఉన్నారు బైబిల్లో. అయితే ఆ కాలంలో కూడా లేవీ గోత్రానికి చెందినటువంటి యాజకుడు ఆమె జకర్యాను దేవుడు కృంగిపోయిన ప్రజలను, బహుశా కృంగిపోయిన జెరుబ్బాబెలు యెహోషువను కూడా, యెహోషువ ఎందుకు కృంగిపోయాడో 3వ అధ్యాయంలో ఉంది. నేను ఆదివారం గురించి చెప్తున్నాను, కానీ 3వ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు వివరంగా మనం చూస్తాం. 4వ అధ్యాయంలో జెరుబ్బాబెలు కూడా ఇంకా నేను పని చేయాలని అనుకున్నాడు. జెరుబ్బాబెలు కూడా కృంగిపోయాడు. మరి వాళ్ళిద్దరూ కృంగిపోయారు అనుకున్నప్పుడు ఇందులో మనకు కూడా జవాబు ఉందన్నమాట. సేవా జీవితంలో మనకు కూడా కొన్నిసార్లు కృంగివేల కలుగుతుంది. ఎందుకమ్మా ఈ పని, నేను కూడా చేయలేదులే, నాకు చేత కాదులే అనే సమస్యను మన మధ్యకు బహుశా అపవాదం తీసుకొస్తాడు. దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు, మన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు, శ్రమలు కూడా తీసుకువెళ్తున్నప్పుడు కృంగివేల మనందరికీ కలుగుతుంది. బహుశా జెరుబ్బాబెలు అనుకున్నామే ఈ పని నాకు చేత కాదు ఆపేద్దాం అనుకున్నాడేమో, మనం కూడా కొన్నిసార్లు ఆపేద్దాం అనుకుంటాం. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో 11వ వచనంలో దేవుడు అన్నాడు కొరింథీయులో, పౌలు ఈ పట్టణంలో నాకు భోజనం ఉన్నాడు, భయపడుతును అన్నాడు, మౌనముగా ఉండకును మాట్లాడమన్నాడు. అంటే బహుశా పౌలు ఏమనుకున్నాడు? నేను ఇంక మాట్లాడను, మౌనంగా ఉండిపోదాము అనుకున్నాడు. కొన్నిసార్లు మనందరికీ ఆలోచనలు వస్తాయి, నాకు కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి, మౌనం ఉండిపోదామని ఎందుకు లేదు. కానీ ఆ సమయంలో కృంగిదల్లో మనం అనేది అనుకుంటున్నామని దేవుడు మనకు గుర్తు చేస్తాడు. గుర్తు చేస్తూ జకర్యా లాంటి ప్రవక్తలను మన మధ్యకి పంపిస్తాడు, వర్తమానం పంపిస్తాడు. ఏమని? యెహోవా చూసుకుంటాడు. మన కుటుంబాల్లో సమస్యలు ఎన్నో మనకు అర్థం కాని సమస్యలు, ఇంకా వాటిని వివరించడానికి చేత కాదు, ఆలోచన తట్టదు, ఏం చేయాలో కూడా తట్టదు. కానీ మనం యెహోవా ఎవరు చెప్పండి, ఒకళ్ళందరూ చెప్పండి, చూసుకునేవాడు. ఈ ఏ సమస్యలు కూడా ఆయనకి మించినవి కాదు, ఆయనకు అసాధ్యమైంది కాదు. బైబిల్లో యెహోవాకు అసాధ్యమైంది కలరా అని అబ్రహాం జీవితంలో ఆదికాండ గ్రంథంలో 18వ అధ్యాయంలో మనం చూస్తాం. 18వ అధ్యాయం కూడా లూకా 18లోనే మళ్ళా చూస్తే థింగ్స్ దట్ ఆర్ ఇంపాసిబుల్ విత్ మెన్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. మనుషులకు అసాధ్యములైనవి దేవుడికి సాధ్యము. అది కూడా 18వ అధ్యాయమే, బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటివి బైబిల్లో 6 పర్యాయాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలో 2 సార్లు ఉన్నాయి. 6 పర్యాయాలు, 6 మానవుల సంఖ్య. అంటే మనుషులకు అసాధ్యమైనవి ఉన్నాయి, కానీ దేవుడికి అసాధ్యమైంది లేదు. యెహోవాకు అసాధ్యమైంది కలదా అంటే లేదు అని జవాబు అన్నమాట. కనుక ఈ రీతిగా మందిరం ఆగిపోయింది, మందిర పని జరుగుతుందాబ్బా, జరగదేమో పరిస్థితులను బట్టి, అన్ని రాజుల మంది పరిపాలిస్తూ ఉన్నారు అని. ఇవన్నీ మనం అందుకే చదువుకున్న 6వ అధ్యాయంలో కిరీటము ధరించిన వాడుగా ఉంటాడు యెహోవా చిగురు అన్నది. ఇప్పుడు అన్ని రాజులు పరిపాలిస్తున్నారు, యెహోవా చిగురుగా క్రీస్తు వారి లోకానికి వస్తాడు, యూదులైన క్రీస్తు లోకానికి వస్తాడు. ఆయన కిరీటధారిగా ఉంటాడు, రాజు అవుతాడు, రాజ్యపాలన చేస్తాడు, మీ వాళ్ళే రాజ్యపాలన చేస్తాడు, 1000 ఏళ్ళు రాజ్యపాలన చేస్తాడు. చివరి రాజు నీ యూదా గోత్రికుడే. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు? దర్యావేశాన్యుడు. ఈయన పోతే ఎవరు వస్తారో, అసలు మధ్యలో కట్టుకుంటారేమో, పురాణేశ్వరుడు తీసేయమంటారేమో అని ఒక రకమైన కృంగుదల్లో ఉన్నప్పుడు 6వ అధ్యాయంలో చూస్తాము. చిగురు అనే ఒకడు కలడు, ఆయన కాలంలో యెహోవా ఆలయము కట్టించబడుతుంది, ఆయన కిరీటధారిగా ఉంటాడు, రాజు అవుతాడు, రారాజుగా పరిపాలన చేస్తాడు. ఇప్పుడు అన్ని రాజులు ఉన్నారులే, మీరే స్థిరమైన పరిపాలన చేయబోతారని వాళ్ళందరినీ పురుకొల్పడానికి పంపిన ప్రవక్త ఎవరంటే యెహోవా చూసుకోరు. ఒకళ్ళు ఇంకా అర్థం చేసుకోవడానికి
మన కుమారుడు కుమార్తె తప్పు చేస్తారు, చాలా కురిసిపోయినారు. కొంతమంది కురిసిపోయి ఏదో ఆపదీపం చేస్తూ ఉంటారు. కొద్దిమంది వచ్చి మమ్మీ డాడీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు. అంటే డాడీ ఏమంటారు, నేను చూసుకుంటానులే అంటూనే ఎక్కలేని ధైర్యం వస్తున్నారు. మా డాడీ చూసుకుంటారు, అదే మా మమ్మీ చూసుకుంటారు. మమ్మీ డాడీని చూసుకోవడానికి శక్తి కలిగిన వారు కావచ్చు కాకపోవచ్చు, కానీ మన దేవుడిని చూసుకోవడానికి శక్తి కలిగిన వాడు నేను చూసుకుంటానంటా ఉన్నాడన్నమాట. నేను చూసుకుంటాననే పేరుకు అర్థము కలిగిన ప్రవక్తను యూదా వారి మధ్యకు పంపిస్తా ఉంటాడు. కనుక దేవుడు మన మధ్యకు వర్తమానం పంపించే విధానం కూడా విచిత్రంగా ఉంటుంది, విశేషంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్లాన్ ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. హగ్గై అంటే పండుగ అంటారు. వాళ్ళందరూ కృంగిపోయి ఏడుస్తూ ఉన్నారు, దిగులు పడుతూ ఉన్నారు. అన్ని నష్టాలు, అన్ని కష్టాలు. మన జీవితాలు పండుగలు అవుతాయి. జకర్యా గ్రంథంలో కూడా ఉంది, మీ ఉపవాసాలన్నీ పండుగలు అవుతాయి. మీ ఉపవాసాలు ఇంగ్లీష్లో మనకు చక్కగా బాగుంటుంది అన్నమాట. యువర్ ఫాస్టింగ్ విల్ బికమ్ ఫీస్టింగ్. ఫాస్టింగ్లు పోతాయి, ఫీస్టింగ్లు అవుతాయి. కొన్నిసార్లు మన వాళ్ళు కూడా సంఘంలో ఉపవాస ప్రార్థన అని చెప్తుంటారు, ముగింపులో ఫీస్ట్తో ముగిస్తారనమాట. ఫాస్టింగ్ ఎండింగ్ ఇస్ ఫీస్టింగ్ లాగా. ప్రభు యేసు వారు ఆయన బిడ్డలమైన మన జీవితంలో దేని కొరకే మనం ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తామో మన జీవితాలు ముగింపులో ఫీస్టింగ్ లాగా చేసే గొప్పవారు. కనుక హగ్గైనే ప్రవక్తను పంపడంలో ఈ కాలంలో జకర్యా దర్యా విశ్వాస పాలన కాలంలో 2వ సంవత్సరంలో లేదా 2వ సంవత్సరం 4వ సంవత్సరం దాకా జకర్యా ప్రవక్తను పంపించడం, మందిరం పని తిరిగి ప్రారంభించబడి ముగించబడ్డానికి వీరిద్దరిని పురుకొల్పడానికి దేవుడు సెలెక్ట్ చేసుకున్న విధానం కూడా విచిత్రమైంది. అందుకే ఈ విషయాలు స్పష్టంగా మనం చూసుకోవడం బాగుంటుందని నేను వివరంగా మీకు వార్త అందిస్తా ఉన్నాను. కనుక ఈ గ్రంథంలో ఉండే 14 అధ్యాయాలు మనం ఇప్పుడే చెప్పుకున్నట్టుగా మొదటి 6 అధ్యాయాలు ఒక భాగంగాను, తర్వాత ఉన్న 2 అధ్యాయాలు 2వ భాగంగాను, 3వ భాగమైన 6 అధ్యాయాలుగా విడగొట్టుకోవచ్చు. విభజన కూడా బాగుంటుంది, 6 to 6 లాగా. మొదటి 6 అధ్యాయాల్లో ఏముంది, 2 అధ్యాయాల్లో ఏముంది, తర్వాత 6 అధ్యాయాలు ఏమిటో ఒక్క మాటలో చూసుకొని మొదటి అధ్యాయం ధ్యానానికి మనం వెళ్దాం. మొదటి 6 అధ్యాయములలో దేవుడు 10 దర్శనములను ఇచ్చాడు. కొంతమంది 8 అంటున్నారు, కొంతమంది 10 అంటారు. 8 అన్నా రైటే అనుకుందాము, 10 అన్నా రైటే అనుకుందాం. కానీ 8 అనుకునే దానికంటే 10 అనుకుంటే ఇంకా వివరంగా మనం నేర్చుకుంటామంటే తేడా ఏం లేదు. ఎందుకు 10 అనుకోవాలో కొన్ని నిమిషాలు నేను చూపిస్తాను. మొదటి 6 అధ్యాయంలో 10 దర్శనముల ద్వారా తాను కృపగల దేవుడిని అని నిరూపించుకున్నాడు. అయితే అదే సమయంలో నేను తీర్పు కూడా తీరుస్తాను అని కూడా చూపించాలన్నమాట. ఈ దేవుడు ఎవరు? కృపగలవాడు, తీర్పు కూడా తీర్చేవాడు. ఈయన కృపామయుడు, అదే సమయంలో నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు. కృపామయుడు, న్యాయం తీర్చేవాడు కూడా అన్నమాట. దేవుని బిడ్డలమైన మనకు కూడా కృపచేత రక్షించాడు. కానీ అయితే మన జీవితంలో ఎంత న్యాయం ఉందో, ఎంత నీతి ఉందో కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డమైన సరే దేహముతో జరిగించిన వాటికి ఫలమిచ్చేవాడు అనే తీర్పు. దాన్ని మనం బీమా తీర్పు అని ఎప్పుడు చెప్పుకుంటా ఉన్నాం. గ్రీక్ భాషలో బీమా అనే మాట నేను చెప్పాను. బీమా అంటే ఆటలాడేవాళ్ళు, అది గ్రీకులు అంటే మామూలుగా ఒలింపిక్ సంబంధంగా చిన్న గేమ్ అయిపోయాడంటే ఓ చిన్న టేబుల్ వేస్తారు, అంపైర్ ఆ టేబుల్ మీద ఎత్తారు. ఏ టీం వాళ్ళు 70 పాయింట్స్ సంపాదిస్తున్నారు, 30 తప్పులు చేశారు అంటారు. బి టీం వాళ్ళు, సి టీం వాళ్ళు, డి టీం వాళ్ళు 1 పాయింట్ లేదు, 100 తప్పులు అన్నారు. మరి తప్పుకేమి శిక్ష ఉందా? అది శిక్ష చెప్పే తీర్పు కాదు, బహుమానం లేని తీర్పు అన్నమాట. ఏ టీం వాళ్ళు 70 రైట్లు అయి 30 తప్పులైనా వాళ్లకు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ లాగా ఓ కిరీటం వాళ్ళకి అందివ్వడం. 30 తప్పులు ఉన్నాయే, మరి 30 సార్లు జైల్లో పెట్టాలన్నా, 30 నెలలు జైల్లో పెట్టలేదు. అవి శిక్ష చెప్పే తీర్పులు కాదు. కానీ దేవుని బిడ్డలకు ఉండే తీర్పు, రక్షించబడిన వారికి ఉండే తీర్పు, అది శిక్ష సంబంధమైన తీర్పు కాదు, ఫలము తగ్గిపోయే తీర్పు. చాలాసార్లు ఆ మాట చెప్పుకుంటాము. కొన్నిసార్లు నేను తప్పు చేసిన నరకానికి పోతానా అని అందరూ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. లేదే లేదు, మీరు లేదని చెప్తారే ప్రజల వాళ్ళు,
అటు చెప్తున్నారు కాబట్టి అందరూ పాపం చేస్తూ ఉన్నారు. నేను ఒకసారి సవాలుగా ఇచ్చాను పెద్ద మీటింగ్లోనే, అందరూ ఆడితేట భక్తులు సేవకులున్నారు, మీలో ఎవరైనా గుండె మీద చేసుకొని పెద్ద బోధకులు నా జీవితకాలంలో తప్పు చేయలేదని చెప్పగలిగితే ఎవరు మాట్లాడాలి? మరి ఒక తప్పు చేసినా మరి మీ ప్రకారంగా ఏం కావాలా? వర్గాలు కావాలా? ఎవరు ప్రకారం మరి ఎట్లా పోతాను? బహుమానాన్ని కోల్పోతాను. ఒక భక్తులు మరి తప్పు కదా అంటే తప్పు ఆయన ఏ సత్యంలో ముంచేస్తాడంట, ముంచి బయటకు తీస్తాడంట. తీస్తే తప్పు ఏమైంది? నీతిగా మార్చబడింది. కానీ అయితే నీకేం పాయింట్ రాలేదు, నీకు బహుమానం ఉండదు దాంట్లో. కనుక బహుమానం కోల్పోయే తీర్పు మన తీర్పు మంచిది. అలాంటి తీర్పుల గురించిన దర్శనాలు కూడా ఇందులో కొన్ని ఉన్నాయి. మొత్తం 10 దర్శనాలు ఉన్నాయనుకుంటాం. 7-8 అధ్యాయాల్లో 4 సార్లు సంవత్సరానికి వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు. 4 సార్లు ఉపవాసం ఉంటారు. 4వ నెల, 5వ నెల, 7వ నెల, 8వ నెల, ఈ రీతిగా 4 సార్లు ఉపవాసం ఉంటారు. వాళ్ళు 4 ఉపవాసాల గురించి వాళ్ళు ప్రశ్న వేస్తారు. మేము ఊరికే ఉపవాసం ఉన్నామా? ఉపవాసం ఉంటే మాకు ఏం చేస్తాము అంటే దానికి 4 జవాబులు చెప్పడాన్ని మనం 7-8 అధ్యాయాల్లో మనం చూస్తాం. సరే, అది మళ్ళా మనం చూద్దాం. 9-14 అధ్యాయాల్లో మనం ముందనుకున్నాం కదా, ఈ మందిరమే కాదు స్థిరమైంది, యెహోవా చిగురు వస్తాడు అని ఆయన 2 రాకడలను గురించి వివరించబడిన విషయాలు 9వ అధ్యాయం 14 వచనాలు ఉన్నాయన్నమాట. యూదా వర్ణాన్ని విమోచిస్తారని, శత్రువులను నాశనం చేస్తారని, ప్రాముఖ్యంగా అక్కడ 2 దైవోక్తులుగా విషయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏమైనా అక్కర్లేదు మనం. ఇప్పుడు మనం మొదటి భాగాన్ని చూసుకోవచ్చు, అన్ని చూసుకున్న క్యాన్సిల్ అవుతాం. కనుక ఇప్పుడు మొదటి 6 అధ్యాయాల యొక్క వివరమైన విషయాలకు వెళ్దాము. 7-8 కానీ 9-14 తర్వాత మనం చూడవచ్చు. మొదటి 6 అధ్యాయాల్లో 10 దర్శనములు అనే మాట అంటున్నాం. ఎందుకు రాలా మాట? దర్శనం అంటే చూడడం అన్నమాట. చూడడం అంటే ఈ కళ్ళతోనా? ఈ కళ్ళతో కాదు, పరమార్థంతో చూడడం. యోహాను గారు కూడా పరమార్థంతో చూశారు, కానీ ఈ కళ్ళతో దేవుని చూడలేదు. ఎందుకు? నన్ను చూసి ఏదనుడు బతుకాడు. మరి యోహాను బతికాడే పరమార్థ జ్ఞానంతో చూడడం. కనుక ప్రవక్తలు పరమార్థ జ్ఞానంతో కొన్ని విషయాలు చూస్తారు, దేవుడు వారికి చూపిస్తారు. అందుకే 10 సార్లు లేదా ఇక్కడ చెప్తున్న 10 దర్శనాల్లో కనబడగా, నేను చూడగా అనే మాటలు ఉంటాయి. వాటిని క్లుప్తంగా నేను ఈ రాత్రి మీకు చూపిద్దామనుకుంటా ఉన్నాను. మొదటి అధ్యాయము 11వ వచనం దాకా మనం చూస్తే ఆ మధ్య భాగంలో, రాత్రి ఎర్రని గుర్రమును ఎక్కిన మనిషి ఒకడు నాకు కనబడేను. నిజంగా కళ్ళ కనబడడం లేదు, నేను ఆత్మలో చూస్తూ ఉన్నానన్నమాట. కనబడను అనే మాట ఉంది కాబట్టి అది మొదటి దర్శనము అని అనుకుంటా ఉన్నాం. ఒక మనుషుడు గుర్రాన్ని ఎక్కున్నాడు, ఇంకా మిగిలిన గుర్రాలు కూడా ఉన్నాయి. ఎర్రని గుర్రాలు ఉన్నాయి, చుక్కలు గల గుర్రాలు ఉన్నాయి, తెల్లని గుర్రములు కనబడేను. ఈరోజు దాన్ని వివరంగా మనం చూద్దాం కాబట్టి దాని జోలికి మనం వెళ్ళాం. 2వ దర్శనం ఏమిటంటే మొదటి అధ్యాయంలోనే, అప్పుడు నేను తేరి చూడగా, చూస్తున్నాడు అందుకే దర్శనం అన్నా. 4 కొమ్ములు కనబడేను. 4 కొమ్ములు చూద్దాం. ఎర్రని గుర్రాన్ని ఎక్కిన మనుషుడు ఆయన వెనుక ఎర్రని గుర్రాలు, తెల్లని గుర్రాలు, చుక్కల గుర్రాలు కూడా కనబడ్డాయి. ఇది మొదటి దర్శనం. 2వ దర్శనంలో మనం చూస్తే 4 కొమ్ములు కనిపించాయి. 4 కొమ్ములు. 3వ దర్శనంలో 4 కంసాలు కనిపించారు. ఇది 3వ దర్శనం. ఎక్కడంటే వివరాలు జకర్యా గ్రంథంలో 18వ అధ్యాయం వచనంలోనేమో 4 కొమ్ములు, 20వ వచనంలో 4 కంసాలు కనబడ్డారని ఉంది. అది చూద్దాం ఒక్క నిమిషంలో. పైన చూడాలి కదా. జకర్యా గ్రంథంలో 19వ వచనంలో, అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడారు. 20వ వచనంలో, యెహోవా 4 కంసాలను నాకు కనుపరచగా. ఇది 3వ దర్శనం. ఈ 3 దర్శనాలు ఈరోజు మనం వివరంగా చూడబోతున్నాం. అట్లా 2వ అధ్యాయంలో నేను తేరి చూడగా
కొలనూలు పట్టుకున్న ఒక మనిషి నాకు కనబడ్డాడు. కొలనూలు పట్టుకున్నాడు. మనం ఇందాక నామే యెరూషలేమును కొలుస్తాను పోయినాడు. ఏడ కొలుస్తావయ్యా, ప్రాకారమే లేదు దానికి అని చెప్పాను అనుకున్నామే. కొలనూలు పట్టుకొని పోతా ఉన్నాడు. ఎక్కడ కూడా వాళ్ళ పుడి వెళ్ళిపో, మనం కూడా ఇప్పుడు టే పట్టుకుంటే ఆపంకూరు ఇప్పుడు సాగులాగుతూ ఉంటారు కదా. కానీ ఎక్కడ దాకా పట్టాలా? పట్టానికి ప్రాకారమే లేదే. కానీ నేను వారి మధ్య ఉంటాను, నేను వారి మధ్య నివాసం చేస్తాను, యెరూషలేము మీద దయగలిగి ఉన్నాను, నేను ఈసారి అగ్ని ప్రాకారంలాగా ఉంటాను అని చెప్పిన మాటలు 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. కనుక 2వ అధ్యాయంలో ఉండేది 3వ దర్శనంగా మనం చూడవచ్చు. 4వ దర్శనాన్ని గురించిన విషయం ఏంటి అంటే, 4వ దర్శనాన్ని గురించి చెప్పిన మాట యెహోషువతో చెప్పిన మాట. ఏమని చెప్పాడు యెహోషువతో అంటే, 4వ దర్శనంలో అని చెప్పిన మాట ఈ రీతిగా ఉంది. యెహోవా దూత యుత ప్రధాన యాజకుడు యెహోషువ నిలువబడి ఉంటాయి, సాతాను ఫిర్యాదు అతని కుడి పార్శ్వమున నిలువబడి ఉంటాయి నాకు కనపరచను. ముందు నిలవబడి ఉన్నాడు, కానీ సాతాను ఫిర్యాదు చేసినప్పుడు యెహోషువ మోకరించి ప్రార్థించాడు అని తర్వాత మనకు కనిపిస్తుంది. ప్రార్థిస్తే దేవుడు జవాబిచ్చాడు. చిత్రకళ ఆ పటాన్ని చేశాడు, ఒకసారి మనం చూడొచ్చు ఆ పటం. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. సాతాను ఫిర్యాదు, చూడు నీ బట్టలు ఎంత మైలగా ఉన్నాయో చూడు, నా ప్రధాన ఆదుకుంటావు అని అంటే దేవుడు వెంటనే యెహోషువను గద్దించలేదు. సాతాను గద్దిస్తూ సాతాను వెళ్ళిపోయాడు. మరొక దూతను పిలిచి మైలు బట్టలు తీసేసి ప్రశస్త వస్త్రాలు తొలగించమన్నాడు. అయిపోయింది. అంటే ఇక్కడ ఏం జరిగింది? మనం అనుకున్నామే, చేసిన తప్పును యేసు రక్తములో ముంచేసి తీస్తే ఆ మైలు బట్టలు ఏమైపోయాయి? ప్రశస్తమైన వస్త్రాలు అయిపోయాయి. తర్వాత మనం చూస్తాం, ఇందాక చదువుకున్నాం అన్నమాట, నేను నా మందిరం మీద అధికారిగా నియమించాను అని దేవుడు ఆయన చెప్పడాన్ని మనం చూస్తాం. అది 5వ దర్శనం. 6వ దర్శనంగా మనం చూస్తే 4వ అధ్యాయంలో జెరుబ్బాబెలు యెహోషువల గురించి వాళ్ళిద్దరూ 2 ఒలివ చెట్లాగా పోల్చబడతారు. వారిద్దరి మధ్య దీపస్తంభం ఉంది. అంటే యెరూషలేము దేవాలయం ఉంది. ఆ దీపస్తంభానికి వీళ్ళిద్దరూ నూనెను ఇచ్చేవాళ్ళుగా ఉన్నారని మనము 4వ అధ్యాయం చివరిలో చూద్దాం. దాన్ని 4వ అధ్యాయం వచ్చినప్పుడు ఆ విషయాలు మనం చూడవచ్చు. కనుక ఈ రీతిగా అనేక దర్శనాలు, 10 దర్శనాలు అనుకున్నాం కదా. ఒకవేళ ఇంక చివరి దాన్ని కూడా ఒక మాట చూపించి నేను ముగిస్తాను. చివరిది 10వ దర్శనం ఏంటంటే, 10వ దర్శనం 6వ అధ్యాయంలో 4 రథాలు కనిపిస్తాయి. ఈసారి ఎర్రని గుర్రమున్న రథము, నల్లని గుర్రమున్న రథము, చుక్కల గుర్రాలుండే రథము, తెల్లని గుర్రం ఉండే రథం, 4 రథాలు. అది 10వ దర్శనంగా మనకు కనిపిస్తుంది. నేను ఒక చార్ట్ రెండింటినీ కంపారిజన్గా పెట్టాను, కానీ వివరంగా మీకు చూపించడానికి అంతగా మనకు సమయం ఉండదు. అయిన ఊరికి చదువుకుందాం. మొట్టమొదటిగా మనం చూసిన భాగంలో గొంజి చెట్ల మధ్య ఉన్న ఎర్రగా ఉండే మనుషుడు 7 నుంచి 11 వచనాల్లో మనం చూస్తే, ఎర్రని గుర్రం ఎక్కిన మనుష్యుడు ఒకడు నాకు కనబడేను అనుంది. కాబట్టి ఆ భాగానికి మనం ఈ పేరు పెట్టుకున్నాం. గొంజి చెట్ల మధ్యలో ఉన్న ఎర్ర గుర్రంపై కూర్చున్న మనుషుని కూర్చున్న దర్శనం పేరు పెట్టుకున్నాం. రెండవది 1వ అధ్యాయంలోనే 19వ వచనంలో, అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడను. కనుక కనబడను అనే మాట కానీ చూడగా అనే మాటను కానీ నేను ఇక్కడ రెడ్లో ఎరుపు రంగులో అక్షరాలు పెట్టాను. కనుక 18వ అధ్యాయము 18వ వచనం 2వ దర్శనంగా మనం చూడవచ్చు. 18, 19 వచనాలు. మూడవది 20వ వచనంలో, యెహోవా 4 కంసాలను నాకు కనపరిచాడు. కనుక 4 కంసాలను గురించిన దర్శనము మూడవది. 2వ అధ్యాయంలో, నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొని ఉన్న ఒకడు నాకు కనబడను. ఇది కూడా దర్శనమే, కనబడింది కాబట్టి. కనుక కొలనూలు పట్టుకున్న ఒకరి గురించిన దర్శనం. ఇది 4వది. 3వ అధ్యాయంలో యెహోవా దూతయుట ప్రధాన యాజకుడు యెహోషువ ముందుగా నిలబడ్డాడు. సాతాను ఫిర్యాదు చేసినప్పుడు బహుశా ప్రార్థించాడంటే మోకాళ్ళ మీద ఉన్నాడని
చిత్రకారుని పదాన్ని మనం చూశాం. సాతాను ఫిర్యాది అయి అతన్ని కుడిపార్శ్వం నిలబడ్డాడు. సాతాను మాత్రం ఎప్పుడు నిలబడే ఉంటాడు, దేవుని దగ్గర మోకరించాడు. వీలైతే యేసుక్రీస్తునే నాకు మోకరించని అడిగాడు, కానీ సాతాను మోకరించినట్టుగా ఎక్కడ చూడవు, ఆ మనసు తనకు లేదు. కానీ ఫిర్యాదు చేయబడింది కాబట్టి బహుశా యెహోషువ దేవుని దగ్గర మోకరించి ప్రార్థించాడని మనం అనుకుంటున్నాము. దేవుడు ఆయనకు జవాబు ఇచ్చాడు. అది 5వ దర్శనం. 6వదిగా యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి చూపించాడు జకర్యా కూడా వాళ్ళకి చూపించాడు. ఇది 6వ దర్శనంగా చెప్పుకున్నాం, కానీ కొద్దిమంది దీన్ని ప్రత్యేక దర్శనంగా చెప్పరు కాబట్టి వాళ్ళు 8దే చెప్తా ఉన్నారు. కనుక 6వ దర్శనంగా మనం చూస్తే యెహోషువ ఎదుట ఉన్న రాయిని కూర్చున్న దర్శనం 6వది. మనం 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు వివరాలు మనం చూస్తాం. 4వ అధ్యాయంలో నీకేం కనబడతా ఉంది, దర్శనంలో ఏం చూస్తున్నావు అన్నాడు. ఏం కనిపిస్తా ఉంది? సువర్ణమయమైన దీపస్తంభాలు కనిపిస్తున్నాయి. ఈ దీపస్తంభానికి 7 దీపాలు ఉన్నాయి, 7 గొట్టాలు ఉన్నాయి నాకు ఇక్కడ అన్నాడు. 2 ఒలివ చెట్లు దీపస్తంభానికి కుడి ప్రక్కన ఒకటి, ఎడం ప్రక్కన కనబడుతున్నాయి అన్నాడు. ఇది 4వ అధ్యాయంలో ఉండే దర్శనం, అది 7వ దర్శనం. కనుక సువర్ణ దీపస్తంభములు, ఒలివ చెట్లను కూర్చున్న దర్శనం అనేది 7వ దర్శనంగా మనం చూడవచ్చు. 8వదిగా నేను తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడదు. నేను ఈ బొమ్మ చూపించలేదు, అన్నీ కన్ఫ్యూజ్ అవుతామని 5వ అధ్యాయం ధ్యానించినప్పుడు నేను చూపిస్తాను. కనుక 8వది ఎగిరిపోవు పుస్తకమును కూర్చున్న దర్శనం. 9వది అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత బయటకు వెళ్ళి నీవు నిదానించి చూడు. ఈ దర్శనం చూస్తే ఏమి? తూము కనిపించిందంట, ఒక కొల కనిపించింది, దాంట్లో నుంచి బయటకు వెళ్ళే కొల ఒకటి, తూము ఒకటి కనిపించింది అని ఆయన అంటా ఉన్నాడు. కనుక ఇది 9వ దర్శనం. కొల తూము, అందులో ఉన్న స్త్రీని కూర్చున్న దర్శనం 9వది. 10వది నేను మరలా తేరి చూడగా 2 పర్వతాల మధ్య నుండి 4 రథములు. ఆ పర్వతాలు ఇతర పర్వతాలు. 4 రథాలకు ఎర్రని గుర్రాలు, నల్లని గుర్రాలు, తెల్లని గుర్రాలు, చుక్కలు కలిగిన గుర్రాలు కలిగిన రథములని మనం 6వ అధ్యాయంలో చూస్తాం. కనుక 6వ అధ్యాయంలో ఉండేది 4 రథములను కూర్చిన దర్శనం. కనుక 1, 2, 3, 4, 5, 6 అధ్యాయాలలో 10 దర్శనములు ఉన్నాయి. మళ్ళా చెప్పుకుంటే జకర్యా సొంతంగా ఏమీ రాలేదు, దేవుడు ఆయనకు చూపించాడంటే మిగిలిన వాళ్ళకి కనపడలేదు, ఆయనకు మాత్రమే. కాబట్టి అదే దర్శనం అంటున్నాం. అందరికి కనబడితే అది వేరు, ఆయన ఒక్కడే కనిపిస్తాడు దర్శనం. దీన్ని సైన్స్ వాళ్ళు నమ్మరు. అందుకే కొన్నిసార్లు బైబిల్లో ఉన్న పదాలు కొన్ని వాళ్ళు సైంటిస్టులు, డాక్టర్లు వాడతారు, కానీ బైబిల్లో పదాలు పూర్తిగా ఉదాహరణకు భ్రమపరచు ఆత్మ అని బైబిల్లో ఉంది. డాక్టర్లు ఏమంటారు? ఇవి భ్రమలండి అంటారే కానీ భ్రమపరచు ఆత్మలైన పదాన్ని వాళ్ళు వాడరు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దురాత్మలు భ్రమపరుస్తాయి. కనుక భ్రమపరిచే గుణము ఎవరిలోనే కనిపిస్తే అది దురాత్మ సంబంధమైంది అని బైబిల్ చెప్తుంది. కానీ డాక్టర్లు ఆత్మను గురించి వాళ్ళు అంగీకరించారు కాబట్టి భ్రమ, ఇల్యూజన్ అని మాత్రమే వాళ్ళు అంటారన్నమాట. కానీ బైబిల్లో ప్రస్తుతం డాక్టర్లకున్న నాలెడ్జ్ కంటే కూడా మించిన సంగతులు ఉన్నాయి. కనుక ఇక్కడ మనం చూసినవన్నీ కూడా దర్శనరూపంగా ఉన్నాయి. కొన్నిసార్లు మనకు కూడా కళ్ళలో ఎప్పుడో అలాంటి సందర్భాలు, అంటే కళ్ళ కనపడలేదే లేవు, కానీ అయితే మన హృదయంలో అలాంటి పిక్చర్ అనేది మన మనసులో నిలిచిపోతుంది అన్నమాట. కానీ నూతన నిబంధన కాలంలో వాటిని మనం తావు వేయకూడదు. ఎందుకు? సాధారణంగా చూపించవచ్చు. మనకు స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది, పేతురు 2వ పత్రికలో ఆ మాట. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది. ఒకడు దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల మేలు. కనుక ఈరోజు మనము దర్శనాల మీద లక్ష్యం ఉంచకూడదు. మరి పౌరుకు దర్శనము కలగలేదా? కానీ పౌరు గారు మీరందరూ దర్శనాలు చూడాలని ఎక్కడ చెప్పలే. ఈరోజు మీరు కూడా దర్శనాలు చూడాలని బోధించే వాళ్ళు కాదు. నూతన మందులు ఆ మాట లేదు. పౌరు గారు తన ఆత్మరక్షణ కొరికే దర్శనం చూసిన మాట వాస్తవమే, కానీ అయితే మీరు కూడా ఆత్మరక్షణ కొరికే దర్శనాలు చూడాలని ఆయన ఎక్కడ చెప్పలేదు. కనుక అలాంటి బోధనలు మనం చేయకూడదు. స్థిరమైన ప్రవచన వాక్యం మనకు. కనుక పాత నిబంధనలో దర్శనాల గురించి మనం ధ్యానించినప్పుడు అలాంటి నాకు కలగాలనే తలపు కానీ, ఆ కలుగుతాయనే తలపు కానీ, అయ్యో అందరికి కలిగినా నాకు కలగలేదే అని మనం దిల్లు పడక్కర్లేదు. ఎందుకంటే వాక్యము సంపూర్తిగా విధానాలు మనకు అనుగ్రహించబడింది.
వాక్యము సంపూర్ణమైన కారణాన వాక్యం మీదనే మనం దృష్టించాలి. పేతుపత్రికలో మాట స్పష్టంగా ఉంది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయాల్లో ప్రవేశించినట్టుగా కనిపించినట్టుగా ఎన్ని ఉన్నా స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది కాబట్టి దాని మీదనే మనం లక్ష్యం ఉంచాలి. కానీ జకరియా గ్రంథంలో జకరియా దేవుడు దర్శనాలు ఇచ్చాడు, మాకు ఇవ్వలేదు, ఇవ్వాలని అలాంటి తలపు కలిగకూడదు. జకరియాకు మాత్రమే ఇచ్చారు, ఇస్రాయేల్ ప్రజలందరికీ ఇవ్వలేదు. జకరియా వాటిని వివరించి చెప్పారు. ఈ దినాల్లో వివరించబడిన వాక్యం మనకుంది కాబట్టి వాటి జోలికి మనం వెళ్ళలేదు. మంచిది. ఇప్పుడు మోటాధ్యాయంలోనికి వెళ్తే మోటాధ్యాయంలో ఉండే 21 వచనాలు మన తెలుగు బైబిల్లోనే కొన్ని పేరాలుగా వివరించబడి ఉన్నాయి. మొదటి 6 వచనాలు తెలుగు బైబిల్లో ఒక పేరాగా ఉంది. 7వ వచనం నుంచి 17 వచనాలు ఒక పేరాగా ఉన్నాయి. కానీ దాన్ని మనం ధ్యానించుకోవడానికి సులభంగా 2 భాగాలుగా విడగొట్టాం. 7 నుంచి 11 వరకు ఒక భాగమని, 12 నుంచి 17 వరకు ఇంకో భాగమని. ఎందుకంటే 12 నుంచి 17లో దర్శనం కాకుండా మెస్సియా ప్రార్థించడము, దేవుడు జవాబు ఇవ్వడాన్ని మనం చూస్తాం కాబట్టి అది 3వ భాగంగా విడగొట్టాం. మన బైబిల్లోనే 18వ వచనము వేరే పేరగా ఉంది. 18, 19, 20, 21 చివరి 4 వచనాలు తెలుగు బైబిల్లోనే వేరే పేరగా ఉన్నాయి. కానీ తెలుగు బైబిల్లో 3 పేరాగ్రాఫ్లుగా ఉన్నాయి. మనం ధ్యానం కొరకు ఈ పెద్ద భాగాన్ని మరీ 2 భాగాలుగా విడగొట్టుకొని ధ్యానిస్తా ఉన్నాం. మొదటి 6 వచనాల్లో కొన్ని విషయాలు మనం అప్పుడే చూచాం. ఏం చూసాము? దర్యావేషు రాజు ఏలుబడిలో 2వ సంవత్సరం అంటే ఏంటో మనం చూచాం. జకరియా ఎవరో కూడా మనం చూచాం. ఇప్పుడు వివరంగా మనం చూడడానికి ఆ భాగానికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దర్యావేషు ఏలుబడిన 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవాకు ప్రవక్త ఇగ్దోగున జకరియా కుమారుడైన జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందనగా, యెహోవా నీ పితరుల మీద బహుగా కోపగించాడు కాబట్టి మందిరాన్ని పడగొట్టించాడు. కోపం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది కారణము ఒక నిమిషంలో మనం చూస్తాం. దేవుడు ఎందుకు కోపగిస్తాడు అంటే 6వ వచనంలో మార్చండి. ఆయనను నా సేవకులను ప్రవక్తలు సెలవిచ్చిన మాట కట్టడాలు మీరు విన్నారా? వినలేదే? అవి నెరవేరే కదా అని వాళ్ళు మన ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి మనకు యెహోవా చేయవలసిన ప్రకారముగా చేశాడు అని ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకు దేవాలయాన్ని పడగొట్టాడు? ఎందుకు పట్టు ప్రకారాన్ని పడగొట్టాడు? మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి పడగొట్టాడు అనే సంగతిని ఇప్పుడు జకరియా ద్వారా వారికి అర్థమయ్యేటట్టు చెప్పిస్తా ఉన్నాడు. కనుక దేవుడు మన మధ్య కూడా ఈ వర్తమానం పంపిస్తాడు. ఎందుకు నీకు మందిరము పడగొట్టబడే నష్టము కలిగింది? అందరూ పడగొట్టబడితే నష్టమే కదా. మళ్ళదాన్ని కట్టుకోవాలంటే తలాంటి కానుకలు వేసుకోవాలా, తలాంటి ఖర్చు పెట్టాలా. కానీ ఎందుకు జరిగింది? జకరియా ద్వారా చెప్పించాడు. మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టే ఈ నష్టము కలిగింది. కనుక మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా నష్టం కలిగితే వెంటనే దాన్ని పక్కన పెట్టేయడం కాదు. నా ప్రవర్తనలో లోపమేమైనా ఉందా? నా క్రియల్లో లోపమేమైనా ఉందా? యోగు గారికి నష్టం కలిగినప్పుడు ప్రవర్తనలో కానీ క్రియల్లో కానీ లోపం లేదని దేవుడే చివరిలో సాక్ష్యం ఇచ్చాడు. కనుక మనము దేవుని సన్నిధిలో పరీక్షించుకొని ఒకవేళ లోపం లేదంటే దేవుడి ద్వారా సెలవు పొందాలి. లోపం లేదని ఉందేమో అని మనము మరి ప్రారంభించాలా? లేదని దేవుడు చెప్తే మంచిది. కానీ ఉన్నట్టుగా గుర్తిస్తే ప్రవర్తనలో లోపాన్ని దిద్దుకోవాలి, క్రియల లోపాన్ని దిద్దుకోవాలి. ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉంది. మన ప్రవర్తన ఫలమును బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి యెహోవా మనకు ఏమేమి చేద్దామని కూడా ప్రకారం చేసినాడు అని వాళ్ళు గుర్తించినారు. గుర్తించడానికి జకరియా సహాయం చేశారు. కానీ విశేషం ఏంటంటే జకరియా కూడా వారితో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. దేవుడు ఏం చెప్పాడంట? ఆయనను నా సేవకులైన ప్రవక్తలను నేను సెలవిచ్చిన మాటలను, కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నా సేవకులు చెప్పి వెళ్ళిపోయినారు, ప్రవక్తలు వెళ్ళిపోయినారు, కానీ వారు చెప్పిన మాటలు నెరవేరినాయి. కొన్నిసార్లు మన మధ్య కూడా దేవుడు వర్తమానం పంపిస్తారు. ఎవరో వస్తారు, చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు కలవకపోవచ్చు, అసలు వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు కూడా.
దావీదు గారు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్తను పంపించాడు దేవుడు. ఆ తర్వాత నాతాను కనపడు, బైబిల్లో కనపడు. కానీ దిద్దుకొనినటువంటి దావీదు గారు ఎంతో చక్కగా జీవించమని హెచ్చించమని కల్పిస్తాడన్నమాట. కనుక దేవుడు ప్రవక్తలను అనగా వర్తమానికులను మన దిద్దుబాటు కొరకు ఎప్పుడో పంపిస్తాడు, ఎందుకో పంపిస్తాడు. జకర్యా లాంటి వాళ్ళను యెహోవా జ్ఞాపకం చేసుకుంటాడు అని మనం ప్రోత్సహించాలని పంపిస్తాడు. జకర్యా కూడా 4వ సంవత్సరం దాకానే, అంటే ఆయన 2 సంవత్సరాలే ప్రవచించాలనుకున్నాం. 2 సంవత్సరాల మందిరం పని కూడా పూర్తి కాలేదు. తర్వాత దేవుడు ప్రవచనాలు ఆపేశాడు. మనం ఇజ్రా గ్రంథాన్ని ధ్యానించుకున్నప్పుడు ఆగిపోయిన మందిరం పని మరలా ప్రారంభించుకొని 4.5 సంవత్సరాల్లో కట్టబడింది అనుకున్నాం. కానీ 4 సంవత్సరాల దాకా జకర్యా కూడా ప్రవచించలేదు. 2 సంవత్సరాలు 1 నెలే ప్రవచించాడు. తర్వాత జకర్యాను కూడా దేవుడు మొదలుకొనమన్నాడు. కనుక దేవుడు సందర్భాన్ని బట్టి తన దాసులను అప్పుడప్పుడు దాసుల వర్తమానం మనకు పంపిస్తాడు. దాన్ని మనం గమనించి గుర్తించి వీళ్ళలాగా మన ప్రవర్తనను బట్టి మన క్రియల లోపాన్ని బట్టి జరిగిందని గుర్తిస్తే దేవుడు మళ్ళా మందిరాన్ని కట్టిస్తాడు. ఆ సంగతి వాళ్లకు తేటతలం చేయడానికే జకర్యా ద్వారా యెహోవా మీ పితరుల మీద బహుగా కోపగించాడు కదా. అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తా ఉన్నాడు. మీ పితరులు తిరగలేదు, పూర్వీకులు ప్రవక్తలు సైన్యములకు అధిపతి సెలవిచ్చిందేమనగా మీ దుర్మార్గతలు మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినా వారు వినలేదు. ఎందుకు 50 ఏళ్ల మందిరము కట్టబడకుండా అట్లాగే ఉంది? మీ పూర్వీకుల కాలంలో దేవుడు ప్రవక్తలు పంపించాడు. వారు దుర్మార్గతను దుష్క్రియలను మానమని చెప్తే మానలేదు, అందుకే అట్లాగుంది. ఇప్పుడైనా మీరు వాళ్ళు నా మాట ఆలకించలేదు. మీ పితరులు ఏమన్నారు? వాళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళ కాలం అయిపోయింది. బైబిల్లో ఎన్నిసార్లు గర్జించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి. ఇంత బాగా కాలం జరగకుండా పోయినాడే అని మనసు. దానికి పలు కారణాలు ఉండొచ్చు, తీర్పు తీర్చే మంది కాదు. అయితే మనకై మనం చెప్పుకోవాలి. నేను కూడా దేవుడిచ్చిన మాట ప్రకారంగా నా జీవితాన్ని దిద్దుకోకపోతే నాకైనా దెబ్బ పడవచ్చు. దేవుడి దెబ్బ నేను ఎత్తివేయబడవచ్చు కూడా అనే సంగతి మనం అనుకోవాలి. అనుకొని గుర్తించి మన జీవితాలను దిద్దుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. కనుక వారి పీఠికలోనే ఉపోద్ఘాతంలోనే సారాంశమంతా ఆయన చెప్పడాన్ని మనం చూస్తున్నాం. తర్వాత గొంజి చెట్ల మధ్య ఉన్నటువంటి ఎర్రని గుర్రం మీద కూర్చున్నవాడు ఎవరు ఏమిటి అనే విషయాలు అందులోనే ఉంది. రాత్రి ఎర్రని గుర్రములు ఎక్కిన మనుషులు ఒకటి నాకు కనబడను అన్నాడు. కాబట్టి ఏమంటా ఉన్నాము, అది మొదటి దర్శనం అంటా ఉన్నాం. అతడు లోయలో ఉన్న గొంజి చెట్లో నిలబడి ఉండగా అతని వెనక ఎర్రని గుర్రములు చుక్కల గుర్రములు తెల్ల గుర్రములు నాకు కనబడ్డాయి. అప్పుడు నా ఏళ్ళవాడ ఇదేమీ అడిగాడు. నాతో మాట్లాడుతుందో ఇదేమైంది నీకు తెలియజేస్తాను. గొంజి చెట్లో నిలబడిన వాడు ఇది లోకమంతా తిరుగులాటకు యెహోవా పంపిన గుర్రములు. దేవుడు లోకమంతా చూసి రమ్మన్నాడంట. వాళ్ళు చూసి వచ్చేమన్నారు, ఎట్టున్నారయ్యా లోకులందరంటే, లోకులు శాంతంగా ఉన్నారే. అవును, దర్యావేశ్వర శాంతంగా ఉన్నాడు, అన్యులందరూ శాంతంగా ఉన్నారు. కానీ దేవుని బిడ్డలే శాంతంగా లేరు. ఎందుకు శాంతంగా లేరు? తమలో ఉన్న దుర్మార్గతను బట్టి దేవుడు వారిని బానిసలుగా పంపించాడు. మరి ఎందుకయ్యా ఇది చేశావంటే, లేదు ఇంక అన్యులను శిక్షిస్తాను, నేను ఇప్పుడు నా ప్రజలను విమోచిస్తాను అని చెప్పడం దీని సారాంశంగా మనము చూస్తున్నాం. కనుక ఈ గుర్రాలు లోకమంతటికి వెళ్ళి అందరూ నెమ్మదిగా ఉన్నారు, కానీ దేవుని బిడ్డలే నెమ్మదిగా లేరు అని చెప్పిన విషయాలు. ఎర్రని గుర్రాలు, తర్వాత తెల్లని గుర్రాలు, ఇది కూడా ఇందాక మనం చూసాం. ఈ గుర్రాలు కానీ గుర్రాలు 4 రకాలైన గుర్రాలను కానీ మనము కొంత కన్ఫ్యూజ్ కావడానికి వీలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మళ్ళీ ఈ 4 రకాలైన గుర్రాలే మనకు కనిపిస్తాయి. అది కూడా ఒకసారి మనం చూడొచ్చు. ప్రకటనలో అక్కడ 4 గుర్రాలే, ఎర్రని గుర్రము, నల్లని గుర్రము, పాండూర వర్ణము గల గుర్రము, ఈ రీతిగా ఆ 4 గుర్రాలు ఉన్నాయి. కానీ అయితే వాటి అర్థము వేరు. కనుక ఆ 4 గుర్రాలు ఈ 4 గుర్రాలు ఒకటైన మనం తలంచకుండా అవి వేరు అనే అంశాన్ని
మనం గుర్తుంచుకోవాలి. ఈ 4 గుర్రాలు లోకమంతా తిరిగి వర్తమానం తెచ్చాయి. కానీ ప్రకటన 6వ అధ్యాయంలో ఉండేవి 4 గుర్రాలు లోకములో యుద్ధాలు కలిగించాయి, రక్తపాతాన్ని సృష్టించాయి, కరువులు కలిగించాయి, అనేక రకమైన బీభత్సమైన కార్యాలు జరిగించాయి. కానీ ఇక్కడ ఉండే గుర్రాలు కేవలము వర్తమానం మాత్రమే తెచ్చిన గుర్రాలుగా మనం చూస్తా ఉన్నాం. ఆ వర్తమానాన్ని విన్నప్పుడు ప్రార్థించే ఒకడు కనిపించాడు వాళ్ళు. అందుకు యెహోవా దూత సైన్యములు కలుపు యెహోవా యేసుప్రభు అనే ప్రార్థన. ఈరోజు ఆయన కూడా మన పక్షంగా చేసేదే. పాత నిబంధన కాలంలో కూడా ఇశ్రాయేలు వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు చూడండి. యెహోవా 70 సంవత్సరాల నుంచి నీవు యెరూషలేము మీద, యూదాపట్నం మీద ఇంకా కోపడతావా? 70 ఏళ్ళు చెరక అప్పగించినవే. యూదావారి మీద 70 ఏళ్ళ, యెరూషలేము పట్టణం మీద 70 ఏళ్ళ ఇంకా కోపం ఉంచుతావా అంటూ ఇంకా ఎన్నాళ్ళు కనికరింపకుండా ఉంటావు? కనుక ఎవరు ప్రభు అయిన క్రీస్తు యేసువారంటే మన పట్ల కనికరమును కనపరిచే దేవుడు. దేవునికి కనికరము కలుగునట్లుగా ప్రార్థించేవాడు. ఈరోజు మనం కూడా మన పక్షంగా ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు కాబట్టే మనం నిర్మూలన కాకుండా ఉన్నాం. కానీ మనం పెద్ద మనగాళ్ళమనో లేకపోతే ఏదో చేసామో పోల్చామో సరే కాదు. ఏమైనా చేసి ఉంటే చేసిన దానికంటే మనలో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. మనం చేసి పని చేసిన దానికంటే దేవుడి కూడా నష్టం చేస్తే ఎక్కువగా ఉంటుంది. మన ద్వారానే తొందరలు కలిగి ఉంటాయి. మన ద్వారా నష్టాలు కష్టాలు, వాళ్ళ కష్టం వీళ్ళ కష్టం, గురికొచ్చే వాళ్ళు ఆగిపోతారు, చెప్తున్నారు వెనకబడిపోయింటారు, ఎన్నో కలిగి ఉంటాయి. కనుక మనం ఏం చేశామని కాదు, ఆయన కరుణ మన మీద ఉంది కాబట్టి నేటికి మనం నిలుచున్నాం. అంతకుమించి ఏం కాదు. ఆయన కరుణ మన మీద ఉండేలాగా మన కొరకే ప్రార్థించేవాడు ఒకడు ఉన్నాడు. మనం ప్రతిసారి చెప్తున్నామే, మన పక్షంగా ఒకడు ఉన్నాడు. లోకస్తులకు లేదు, ఆ నిరీక్షణ లేదు, లోకస్తులకు కూడా లేదు. తన బిడ్డల పక్షంగా ఆయన అన్నాడు. ఈ మాటలు అన్నప్పుడు యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణకరమైన మధురవచనంతో ఉత్తరం ఇచ్చాడు. ఏమిటా ఉత్తరం? ఇలాగ సెలవిచ్చాడు. నేను యెరూషలేము విషయంలోనూ సియోను విషయంలోనూ అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా దుఃఖం అనిపించింది. ఎప్పుడైనా మనకుంటే ఆసక్తి ఉంటుందేమో కానీ ఆయనకు మన మీద ఏముంది? ఒట్టి ఆసక్తి కాదు. మనకు దేవుడి మీద, దేవుడి పని మీద ఆసక్తి ఉంటే ఉండవచ్చు. అది కూడా 24 గంటలు లేదు, కొన్నిసార్లు కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు అంతే. కానీ అధిక ఆసక్తి అనే మాట వినగానే నా హృదయం అంతా అట్లయిపోయింది. అబ్బా, మా మీద నీకు ఎంత ఆసక్తి ఉందా, ఎంత ప్రేమ ఉందయ్యా నీకు, మాతో ఏమేమి చేస్తున్నావయ్యా నువ్వు. మేము శుభ్రంగా నిద్రపోతున్నాం, మా చుట్టూ అన్ని సహకారాన్ని కాపాడుతున్నాం, మా వస్తువులు కాపాడుతూ ఉన్నాం, ఎక్కడో వచ్చి పెట్టిపోయినాం, మా వెహికల్స్ కాపాడుతూ ఉన్నాం, మా ఇల్లు కాపాడుతూ ఉన్నాం, మా వండి కాపాడుతూ ఉన్నాం. ఎందుకు? మా మీద నీకేముంది? అధిక ఆసక్తి. కనుక మన దేవుడు ఎవరో చూడండి. కొన్నిసార్లు మనం కృంగిపోయినప్పుడు దేవుడికి నేను గుర్తున్నానా, నా ఆరోగ్య విషయం ఆయనకు పట్టిందా, ఏమైపోయింది అనుకుంటాం. కానీ అయితే ఈ మాట మనకు ఎంత ఆదరణ కలిగించే మాట. అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. నిమ్మలముగా ఉన్న అనుచరుల మీద నేను బహుగా కోపిస్తున్నాను. నా ప్రజలు క్రమపరచాలని నేను వాళ్ళని శిక్షిస్తే నేను వాళ్ళని ఎక్కువ గాయపరుస్తుంది, మీరు నెమ్మదిగా ఉంటారా అని అన్యుల మీద కోపగిస్తా ఉన్నాడు. అన్యుల మీద కోపగిస్తా ఉన్నాడు. కాబట్టి యెహోవా సెలవిచ్చిందేమనగా, వాత్సల్యము కలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అధిక ఆసక్తి ఉందంట, వాత్సల్యం ఉందంట. ఎంత మంచి మాట్లాడుతుంది అంటూ అందులో నా మందిరము కట్టబడును. కనుక ఇక్కడ మెస్సియాగా క్రీస్తు యేసు వారు చేసే ప్రార్థనకు వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు. కట్టబడుతున్న మందిరం జరుబాబేలు మొదలుపెట్టి, మళ్ళా యెహోషువ పెట్టారు. 400 ఏళ్ళు కట్టారు. కట్టబడును మందిరం, కట్టబడుతుంది నా మందిరం. యెరూషలేము మీద శిల్పకారులు నూరు సాగలాగదు. మనం ముందే చెప్తున్నాం, వెంటనే జరగలేదు ప్రాకారం పని, ఆ తర్వాత జరిగింది. కానీ జరుగుతుందే అని దేవుడు చెప్పాడు అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తా ఉన్నాడు. నీవు ఇంకా చేయవలసిన ప్రకటన ఏమనగా, ఇక నా పట్టణములు
భాగ్యములతో మరి ఎక్కువగా నింపబడను. ఎంత మంచి మాట చూడండి. నా పట్టణములు భాగ్యముతో నింపబడతాయి. అధికాసక్తి నాకుంది, వాత్సల్యం నాకుంది. నా పట్టణాలను భాగ్యముతో నింపుతారు, భాగ్యవంతులవుతారు. ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును. కొన్నిసార్లు మన దుఃఖం ఎవరు నా దుఃఖాన్ని ఓదారుస్తారు? ఓదార్చేవాడు కూడా ఉన్నాడు. మనుషులు ఓదార్చలేకపోవచ్చు. మనుషులు ఓదార్చలే, సర్లేక సర్లేనా అని చెప్పి వెళ్ళిపోతారంటే. నిత్యము మనల్ని ఓదార్చేవాడు కూడా ఉన్నాడు. మన కష్టాల్లో ఆయన ఓదార్స్తాడు, ఓదార్చేవాడు. యెరూషలేమును ఆయన ఇకను కోరుకోడు. కొద్ది కాలం ఆయన కోపగించాడు, ఆయన కోరుకొని ఇప్పుడు నేను ఓదార్చుతాను, భాగ్యవంతులుగా చేస్తాను, అధిక ఆసక్తి కలిగి ఉన్నాను, వాత్సల్యాన్ని కలిగి ఉన్నానని ఆయన ఇచ్చిన జవాబు ఎంత బాగుంటుంది సార్. కానీ బహుశా దీన్ని కూడా మనము మొదటి దర్శనంతో కలపవచ్చు. కానీ అయితే ప్రార్థనకు మెస్సియా ప్రార్థన జవాబు అని ఉన్న కారణాన మనం 12-10 వచనాలు వేరుగా చేసుకున్నాం. మన బైబిల్లో కలిపే ఉన్నాయి. బైబిల్లో 7 నుంచి 17 దాకా ఇది కూడా కలిపే ఉంది. 2వ పారాగ్రాఫ్ ఇక్కడికి ఆపేసుకున్నాము. తర్వాత 3-4 దర్శనాలు నెక్స్ట్ క్లాస్లో మనం ఆలోచన చేద్దాం. దేవుడి తలంపులు మనందరి ఆత్మీయ జీవితం విషయమై ఆశీర్వదించి అనుగ్రహించిన దాకా.